మూడవదిగా చూసినట్టయితే ఒప్పుకోలు ప్రార్థన, కన్ఫెషన్. మనము రెండవ సమూయేలు గ్రంథము 11-12 అధ్యాయంలో చూసినట్టయితే దావీదు ఒకానొక సందర్భంలో వసంతకాలంలో తను యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న సందర్భంలో తను యుద్ధానికి పోకుండా ఏం చేస్తాడంటే ఒక మేడ పైన అంటే తన భవనం పైన నిద్రించినప్పుడు ఈ ఉరియా భార్య అయిన బెత్షెబను చూసి ఆమెకు తప్పు చేయాలని చూసి తప్పు చేసినప్పుడు సో అప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తాడు, నువ్వు ఇలా అంటే ఒక ఉపమానం ద్వారా ఒక పేదవానికి ఒక గొర్రెపిల్ల ఉంది, ఒక ధనవంతునికి ఇన్ని గొర్రెపిల్లలు ఉన్నప్పటికీ తన ఇంటికి ఒక అతను వచ్చినప్పుడు అతిథి వచ్చినప్పుడు తన గొర్రెలో ఉన్న దాన్ని కాకుండా ఆ పేదవాడు తన ప్రాణంగా తన కుమార్తెగా పెంచుకున్న ఆ గొర్రెపిల్లను బలవంతంగా తీసుకొని ఈ అతనుకు విందు పెట్టాడని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్తాడు. అప్పుడు దావీదు అంటాడు, ఎవడు అతను శిక్షకు అర్హుడు అని చెప్పి చెప్తాడు. కానీ ఆ సందర్భంలో నాతాను ప్రవక్త చెప్తాడు, అది ఎవరో కాదు నీవే అని చెప్తాడు. సో ఆ సందర్భంలో మనం చూసినట్టయితే దావీదు పశ్చాత్తాపడతాడు. మనలో కూడా మనం ప్రతిరోజు మన చూపుల ద్వారానో మన మాటల ద్వారానో మన ప్రవర్తన ద్వారానో ఏదో ఒక చిన్న తప్పు చేస్తూనే ఉంటాం. చేయలేము అని చెప్పి అనకండి. ఎందుకనంటే మనం ఇప్పుడు ఈ మొబైల్ చూసినట్టయితే ఈ ప్రపంచంలో ఏదైనా మనం చెడిపోవడానికి ఒక ముఖ్య కారకంగా ఏదైనా ఒక వస్తువు ఉంది అని అంటే ఫస్ట్ మనము మొబైలే ఉంటుంది. మనం చూడకూడదు అనుకుంటాం, కానీ చూడకూడదు అనుకుంటూనే సడన్గా ఏదైనా స్క్రోల్ చేసేటప్పుడు కానీ మనం ఏదైనా వాక్యం విన్నప్పుడే మనం మంచి వాక్యం వినాలనే దాన్ని ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒకటి. కానీ అక్కడ మనకు స్క్రోలింగ్లో కింద మనం చేయి ఊరికే ఉండవు కదా, మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏదో ఒకటి వచ్చి మనము అంటే మన చూపుల ద్వారా తప్పు చేయడము ఏదో ఒకటి చేస్తుంటాం. కాబట్టి మనము ప్రతి దాంట్లో మనం యోబు జీవితంలో కూడా చూసినట్టయితే వాళ్ళ కుమారుడు అసలు ఏం తప్పు చేశారో చేయలేదో అసలు యోబుకు తెలియదు. కానీ యోబు వేకువ జామునే లేచి వాళ్ళ కుమారుల నిమిత్తము తను బలి అర్పించి నా కొడుకులు ఒకవేళ తెలియక ఏదైనా తప్పు చేశారని చెప్పి దేవునికి బలి అర్పించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనం తెలిసో తెలియకో తప్పులు చేస్తూనే ఉంటాం. కాబట్టి మనము దాని నిమిత్తమై ప్రతిరోజు మనం హృదయం లేసుతోటి దేవునికి మన విన్నపములు అంటే మనం ఏదైతే తప్పులు ఒప్పుకోలు ప్రార్థన అంటే ఏదైతే తప్పు చేస్తామో దాన్ని ఒప్పుకోవాలి. సో అలాంటి ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి.